హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు నేను రుచికరమైన టమాటా చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలండి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. అదే ఆయిల్లో మనం నేను అరకిలో టమాటీలు తీసుకున్నానండి. అరకిలో టమాటీలు వేసి దాన్ని ఉడికించుకోవాలి. ఉడికేటప్పుడే మనం కొద్దిగా చింతపండు వేసుకోవాలండి. చింతపండు కొద్దిగానే వేసుకోవాలి, ఎందుకంటే ఆ టమాటాలు ఆల్రెడీ పుల్లగా ఉంటాయి కాబట్టి కొద్దిగా చింతపండు వేసుకోవాలండి. అది అలా ఉడికించుకుంటూ పక్కన పెట్టుకోండి. తర్వాత ఇంకో స్టవ్ మీద ఒక కడాయిలో కొన్ని పల్లీలు వేయించుకొని పెట్టుకోవాలి. ఇంతలో మనం టమాటాలు ఉడకబెట్టుకుంటున్నాం కదండి, ఆ టమాటాలో కూడా ఒక కట్ట పుదీనా వేస్తే ఆ టేస్ట్ వేరుగా ఉంటుందండి. పుదీనా వేసుకొని చేసుకుంటే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. పుదీనా వేయండి, ఒక కట్ట వేసి అది ఉడకబెట్టుకోండి. అలాగే ఉడకబెట్టుకొని దాన్ని పక్కన పెట్టేసుకోండి, చల్లారనివ్వాలి. ఇంతలో మనం ఇక్కడ వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఒక గడ్డ ఎల్లిపాయలు అండ్ 2 స్పూన్స్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఒకసారి మిక్సీ పట్టుకున్న దాన్ని ఇలా అవుతుంది చూడండి మిక్సీ. దాంట్లోనే ఇంకా పల్లీలు కూడా వేసుకోవాలండి. పల్లీలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మిశ్రమం అలా ముద్ద వచ్చిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న టమాటాలను చల్లారనివ్వాలి. ఆ చల్లారిన టమాటాలను దాంట్లో వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు, కొంచెం కచ్చాపెచ్చాగానే ఉంటేనే బాగుంటుందండి. అలా గ్రైండ్ చేసుకునేటప్పుడే మనం మధ్యలో ఒకసారి మూత తీసి చూసి కొద్దిగా తగినంత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే ఆ సాల్ట్ అనేది దాంట్లో బాగా కలిసిపోతుంది. అలా ఒకసారి గ్రైండ్ చేసి పెట్టుకోండి. తర్వాత మనం స్టవ్ మీద మళ్ళీ కడాయి పెట్టుకొని అక్కడ కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అండ్ ఎల్లిపాయలను దంచి పెట్టుకోవాలండి. దాంట్లో వేసాం కదా మిక్సీలో, అయినా కానీ తాలింపులో ఎల్లిపాయలు వేస్తే ఆ టేస్ట్ బాగుంటుందండి. ఎల్లిపాయలు దాంట్లో కూడా ఒక 5-6 ఎల్లిపాయలు దంచి దాంట్లో వేసుకోవాలి తాలింపులో. ఇంకా కరివేపాకు వేసుకొని ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న దాంట్లోనే మనం మిక్సీ పట్టుకున్న ఆ టమాటా చట్నీ ఉంది కదండి, దాన్ని దీంట్లో వేసేసి ఒకసారి కలిపేసుకొని చూడండి, వేడి వేడి టమాటా చట్నీ రెడీ. వేడి అన్నంలో ఈ టమాటా చట్నీ వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి, ఆ మజానే వేరు. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.